సో సార్ ఫైనల్‌గా మన థియేటర్స్ ఇష్యూ గురించి చాలా మాట్లాడేసాం మనం. ఇప్పటిదాకా మీరు చాలా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు. ఒకసారి నాకు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. రాజు గారు ఇచ్చిన అడ్వాన్సులతో నేను పార్టీని నడిపాను. నాకు చాలా హెల్ప్ అయిందని చెప్పి ఒక మాట అన్నారు. అలాంటి ఆయన్ని కొంచెం మీ మీద మిస్‌అండర్‌స్టాండ్ చేసుకునే దగ్గరకొచ్చారు. ఏంటి చాలా ఫీల్ అయ్యారా? పైగా మీరు ఎప్పుడూ చెప్తానే ఉంటారు నాకు పవన్ కళ్యాణ్ గారు నా యాంబిషను అప్పుడు 'బద్రి' ఇలా చేసాము. అలా నిలబెట్టారని చెప్పి. అంటే బేసిక్‌గా థియేటర్ల ఇష్యూ అనేది ఒక దగ్గర స్టార్ట్ అయింది అది. ఒక దగ్గర స్టార్ట్ అయ్యి పర్సెంటేజ్ విధానంలోకి వెళ్ళాలనేది అందరికి తెలిసిన స్టోరీ అది. అవును. కానీ ఎక్కడో రాంగ్‌గా ఆ సినిమా మీదకి షిఫ్ట్ చేశారు కొందరు. సార్ మీరు మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఈ మాట అన్నారు కొందరు అని చెప్పి. నేను బన్నివాస్ గారిని పెడితే ఇండస్ట్రీలో ఎవరో ఒక ఆయన పవన్ కళ్యాణ్ గారికి బాగా క్లోజ్ అయిన వ్యక్తి వాట్సాప్ స్క్రీన్ షాట్లు అవి తీసి ఎగ్జిబిటర్ల గ్రూపుల్లో అవి పవన్ కళ్యాణ్కి పంపించారు. దానివల్ల ఆయన కొంచెం మిస్అండర్స్టాండ్ చేసుకున్నారని మాట అన్నారు. ఇండస్ట్రీలో మీకు అదేమన్నా అంచనా ఉందా? నేను అంత డెప్త్‌కి వెళ్ళను. ఎందుకంటే నాకు నెగెటివ్ అంటే నాకు పడదు. నెగెటివ్ అది పెట్టుకుంటే మన లైఫ్లో మన ఎనర్జీ పోతుంది. తెలియకుండా ఉండదుగా ఎవరు జరుగుంటుంది. ఐ డోంట్ కేర్. ఎందుకంటే ఏదైనా ఏమంటారు చూడు, అబద్ధం ఎన్ని రోజులు ఆగుతుంది? కొంత టైమే దానికి. నిజం అనేది నిప్పులాగా ఏదో ఒక రోజు బ్లాస్ట్ అవుతుంది. వాళ్ళకే తెలుస్తుంది. సార్ మీ ఆపోజిట్గా ఉన్న వాళ్ళు మాట్లాడే మాట ఏంటంటే పర్సంటేజ్ సిస్టమ్ అన్ని సినిమాలు పర్సంటేజ్ సిస్టమే ఆడుతున్నారు ఆల్మోస్ట్. కాకపోతే పెద్ద సినిమాలు బాగా పాన్ ఇండియా సినిమాల్లోనే ఇప్పుడు డిఫరెన్స్. ఇప్పుడు ఎవరైతే ఈ పర్సంటేజ్ సిస్టమ్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరూ కూడా వాటి కోసమే. మామూలు సినిమాలు అయితే ఎలాగో అదే జరుగుతుంది. సో రాజు గారికి లేకపోతే రాజు గారి చుట్టూ ఉండే మనుషులకి నెక్స్ట్ 2-3 ఇయర్స్ పెద్ద సినిమాలు ఏం లేవు. మైత్రికి ఆబ్వియస్లీ ఉన్నాయి. సో అందుకే పట్టుబట్టి ఈ సిస్టమ్ తేవాలని అనుకుంటున్నారని. ఏమండి పట్టుబట్టి తేవాలనుకుంటే 100% తేవచ్చండి. ఒకవేళ నేను అనుకుంటే. నేను అనుకోలేదు. నేను చాలా క్లారిటీగా ఛాంబర్లో కానీ ఎవ్రీవేర్ చెప్పాం. అందరం అనుకుంటే పెద్ద కష్టమైంది ఏముంది? కష్టమైంది ఏం కాదు. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ని కాపాడాల్సిన రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు మా మీదకి వచ్చింది. లేకుంటే ఇండస్ట్రీకి అది డ్యామేజ్ జరగబోతుంది. అది ఈరోజు అర్థం కాకపోవచ్చు. థియేటర్స్ కనుమరుగు అవుతున్నా కొద్దీ ఏ సిస్టమ్కి వెళ్తాం? సింగిల్ స్క్రీన్స్ పోతున్నా కొద్దీ ఏం సిస్టంలోకి ఇది కదా ఆలోచించాల్సింది. మనకి 3-4 సినిమాలు ఉన్నాయి ఇప్పుడు ఎలా అనేది కాదు. థింక్ ఫర్ లాంగ్ రన్. సో లాంగ్ రన్ ఆలోచించినప్పుడు పెద్ద సినిమా ఉందనుకో డెఫినెట్గా మనం మాట్లాడుకొని మనకు కావాల్సిన పర్సంటేజ్ అడుగుతాం. పర్సంటేజ్ అనేది ఫిక్స్ కాదు కదా. ఇప్పుడు ఇన్నిసార్లు ప్రైస్ హైక్ అవుతుంది. బెనిఫిట్ డిస్ట్రిబ్యూటర్కో ప్రొడ్యూసర్కి అయింది. ఎగ్జిబిటర్కి మనం రూపాయి పెంచింది లేదు. ఎగ్జిబిటర్ మనకు కోఆపరేట్ చేస్తేనే కదా మనం ఆ నంబర్లు చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు వచ్చిన సిచ్యువేషన్ అర్థం చేసుకొని ఓకే నాది పెద్ద సినిమా బాబు నువ్వు ఒక 5% నాకు ఎక్కువ ఎగ్జిబిటర్ ఆటోమేటిక్ ఇస్తాడు. ఇప్పుడు అడ్వాన్స్ ఎలా అయితే మాట్లాడుకుంటున్నారో అంతే ప్రతి సినిమాకి మాట్లాడుకోవచ్చు. అక్కడ ఏం పెద్ద సమస్య లేదు. నీకు నిజంగా రెంట్ మీద వస్తుంటే XYZ వస్తుంది. ఒక 2% పెంచుకో 2% తగ్గి ఎందుకు ఎగ్జిబిటర్ పెద్ద సినిమా వేసుకోవాలని ఉంటుంది. కానీ ఏ ఎగ్జిబిటర్ పెద్ద సినిమా ఆపుకోడు కదా. ఇది కామన్ సెన్స్. ఇది వదిలేశారు అందరూ. ఇది వదిలేసి ఎపిసోడ్ని వేరే సైడ్ డ్రైవ్ చేశారు. అసలు అక్కడ ఏమీ జరిగేది కాదు. కూర్చుంటే ఎగ్జిబిటర్స్తో ఇక మేము ఇలా చేస్తాం ఏరియాల వారుగా. మళ్ళీ ఇప్పుడు నైజాం ఒకలాగా ఉంటుంది, ఆంధ్రాలో ఒక్కొక్క ఏరియా ఒక్కోలాగా ఉంటుంది. కూర్చుంటే సమస్య సాల్వ్ అది. కానీ సమస్యని జటిలం చేసి ఇంకొకలాగా డ్రైవ్ చేశారు. బట్ ఒక 6 నెలలు నేను చెప్తున్నాను 6 months తర్వాత అందరికీ అర్థమవుతుంటుంది. సింగిల్ స్క్రీన్స్ పోతున్నా కొద్దీ వీఆర్ లూజింగ్. ఎంత రెవెన్యూ పోగొట్టుకుంటాము పెద్ద సినిమాలకు అనేది వాళ్ళకి తెలియట్లేదు ఇప్పుడు.